హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్. ఈరోజు వీడియోలో డావిన్సీ రిజాల్వ్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోను ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో దానికోసం నేను ఒక ఆడియో క్లిప్ని తీసుకున్నాను, కొన్ని పిఎన్జీ ఇమేజెస్ తీసుకున్నాను, కొన్ని ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో అప్లై చేయడం కోసం పార్టికల్ ఎఫెక్ట్ వీడియో అనేది ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇది యూట్యూబ్ నుంచే డౌన్లోడ్ చేశాను అండ్ ఇవి వచ్చేసి గూగుల్ నుంచి డౌన్లోడ్ చేశాను. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అప్లై చేద్దాం. దానికోసం ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, నేను ఇది తీసుకుంటాను అండ్ దీన్ని ఒక 35 సెకండ్స్కి సెట్ చేద్దాం. ఓకే, సో టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా ఉంది. ఇక్కడ థిక్ బ్లూ కలర్ ఉంది కదా, సో ఇది కొంచెం ఎక్స్పాండ్ అవ్వాలన్నా లేదా స్ట్రింక్ అవ్వాలన్నా లేదా కలర్ చేంజెస్ చేయాలన్నా వాటి కోసం ఈ టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసి ఇన్స్పెక్టర్లో ఇక్కడ ఎడిట్స్ అనేవి మనం చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రేడియంట్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేస్తే ఇక్కడ కలర్ అనేది లైట్ బ్లూ, డార్క్ బ్లూ అండ్ బ్లాక్ మిక్స్డ్ అనమాట. సో వీటిని మనం ఏదైనా అడ్జస్ట్ చేయొచ్చు, థిక్ కలర్ ఆర్ రైట్ ఆర్ ఎల్స్ కలరే చేంజ్ చేయాలన్నా కానీ కలర్ చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేస్తున్నా, ఇక్కడ బ్లాక్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసి ఎల్లో ఇస్తున్నా. సో ఇలా కూడా మనం కలర్స్ అనేవి చేంజ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇదే కలర్ ఉంచేస్తున్నా, బట్ ఇది కొంచెం స్ప్రెడ్ చేయాలనుకుంటున్నా కలర్ని. సో దానికోసం కంట్రోల్స్లో స్కేల్ని ఇంక్రీజ్ చేస్తున్నా లైట్గా. ఓకే, నెక్స్ట్ ఈ టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్ మీద పార్టికల్స్ అప్లై చేద్దాం. ఆడియో మనకు అవసరం లేదు, డిలీట్ చేసేసాను. అండ్ ఈ క్లిప్ ఇంతవరకే ఉంది, బట్ మనం 35 వరకు తీసుకుందాం అనుకున్నాం కాబట్టి సేమ్ ఇదే క్లిప్ని కాపీ పేస్ట్ చేయొచ్చు లేదా సింపుల్గా ఆల్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయొచ్చు. ఓకే, అయితే మనం ఈ పార్టికల్ ఎఫెక్ట్ అనేది అప్లై చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది అస్సలే కనపడట్లేదు కదా, సో అందుకనే దీని ట్రాన్స్పరెన్సీని కొంచెం తగ్గిద్దాం. దానికోసం ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో కాంపోజిట్లో ఒపాసిటీ అని ఉంటుంది, అందులో ఒపాసిటీ వాల్యూని డిక్రీజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి చూడండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ అండ్ పార్టికల్స్ రెండు అడ్జస్ట్ అయ్యాయి, రైట్. సేమ్ అలానే ఇక్కడ కూడా అప్లై చేయాలి కదా, అలా కాకుండా నేను అప్లై చేసిన తర్వాతే దీన్ని డూప్లికేట్ చేస్తాను. సో ఈ క్లిప్ని డిలీట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఇది అప్లై చేసాం కాబట్టి దీన్ని డూప్లికేట్ చేస్తాను. సో దీనివల్ల ఏంటి అంటే మళ్ళీ మనం దానికి ఆ ఎఫెక్ట్ని అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఏంటి అంటే ఈ క్లిప్ ఉంది కదా, సో ఈ క్లిప్ అనేది లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ది పార్ట్ వచ్చి అది స్క్రోల్ అవుతున్నట్టు రావాలి. ఇది జస్ట్ ఇమేజ్, మనం దీనికి ఇప్పుడు యానిమేషన్ అప్లై చేస్తామన్నమాట. సో అంతకంటే ముందు ఫస్ట్ ఈ క్లిప్కి కలర్ చేంజ్ అనేది చేద్దాం. సో దానికోసం ఫస్ట్ ఈ క్లిప్ని నేను టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నాను. ఓకే, అండ్ డ్రాగ్ టు 35 సెకండ్స్. అండ్ దీన్ని కలర్ చేంజ్ చేయడం కోసం క్లిప్ని సెలెక్ట్ చేసి కలర్ పేజ్కి మూవ్ అవుతున్నా. అయితే దీన్ని కలర్ చేంజ్ చేయడం కోసం కర్వ్స్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ మనకి మొత్తం బ్రైట్ కావాలి కాబట్టి హై వాల్యూ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మనకి కలర్ ఫీలింగ్ అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ చేంజ్ కోసం కలర్ వ్రాపర్ సెలెక్ట్ చేస్తున్నా అండ్ ఈ మిడిల్ బటన్ని క్లిక్ చేస్తూ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి అడ్జస్ట్ అవ్వచ్చు. ఓకే, ఈ కలర్ బాగానే ఉంది, సో ఇది సెట్ చేద్దాము. ఎడిట్ పేజ్కి వెళ్తున్నా, ఇప్పుడు దీన్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నా. ఆఫ్ పార్ట్ అనుకున్నాం కదా, ఓకే, అండ్ జూమ్ అవుట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు దీనికి యానిమేషన్ అప్లై చేయాలి మనం, రైట్. యానిమేషన్ మీన్స్ ఇది రొటేట్ అవ్వాలనుకున్నాం, సో రొటేషన్ యాంగిల్కి కీ ఫ్రేమ్ సెట్ చేసి అది రొటేట్ అయ్యేలా సెట్ చేయాలి. సో ప్లే హెడ్ అనేది క్లిప్కి స్టార్టింగ్లో ఉంది అండ్ ఇప్పుడు కీ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నా. ఓకే, ఆఫ్టర్ 10 ఫ్రేమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఫ్రేమ్స్ తర్వాత రొటేషన్ యాంగిల్ని 3కి సెట్ చేసా. ఓకే, నెక్స్ట్ 10 ఫ్రేమ్స్ ఫార్వర్డ్ 1 2 3 4 5 6 7 8 9 10 అగైన్ +3 అంటే 6. నెక్స్ట్ 10 ఫ్రేమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 వాల్యూ వచ్చేసి 9. 3 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నా 1 2 3 4 5 6 7 8 9 10.
సో ఇలా మనం 3 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, టిల్ ఇక్కడ వరకే చేయాలి మనం. అయితే అలా 10 ఫ్రేమ్స్ మూవ్ అవుతూ ఇక్కడ వాల్యూ చేంజ్ చేయటం, ఇలా కంటిన్యూస్గా చేయాలి ఇక్కడ దాకా అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, రైట్? అలా కాకుండా ఇప్పటి వరకు మనం చేసిన కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, వాటిని కాపీ పేస్ట్ ఇక్కడ చేసి అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ కీ ఫ్రేమ్స్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఈ కీ ఫ్రేమ్స్ని కాపీ చేసి నెక్స్ట్ ప్లే హెడ్ 10 ఫ్రేమ్స్ తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, Ctrl+V. అయితే ఈ పాత్ అనేది కొంచెం డౌన్ అయింది కదా, సో దాన్ని టాప్కి మూవ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ అగైన్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకా ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది కదా, సో దానికోసం అండ్ దీన్ని డిజేబుల్ చేసి ఒకసారి ప్లే చేసి చూద్దాం. పర్ఫెక్ట్, రైట్? నెక్స్ట్ ఇదే క్లిప్ లెఫ్ట్ సైడ్ కూడా రావాలి. సో అందుకని దీన్ని కాపీ పేస్ట్ చేయొచ్చు లేదా డూప్లికేట్ చేయొచ్చు. సో ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తున్నా. ఓకే, సో ఇంకో క్లిప్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ క్లిప్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేద్దాం. క్లిప్ని ఒకసారి ప్లే చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే స్టార్టింగ్లో ఈ మిడిల్ ఏరియాలో గణేష్ ఇమేజ్ రావాలి అండ్ కింద టైటిల్ ఓం శ్రీ గణేశాయ నమః అని రావాలి. సో దానికోసం ఫస్ట్ మనకి గణేష్ ఇమేజ్ ఉంది కదా, సో దాన్ని టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నాం. ఓకే, ఇందాక మనం ఈ క్లిప్కి ఎలా అయితే కలర్ చేంజ్ చేసామో ఇప్పుడు గణేష్కి కూడా చేద్దాం. సో క్లిప్ని సెలెక్ట్ చేసి కలర్ పేజ్కి మూవ్ అవుతున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి కర్వ్స్ సెలెక్ట్ చేసుకొని వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ కలర్ ర్యాపర్ని సెలెక్ట్ చేసి కలర్ చేంజ్ చేసుకుందాం. ఏ కలర్ ఇద్దాం? ఎల్లో సెట్ చేశాను. నెక్స్ట్ ఎడిట్ పేజ్కి మూవ్ అవుతున్నా. నెక్స్ట్ గణేష్ ఇమేజ్కి యానిమేషన్ అప్లై చేయడం కోసం ప్లే హెడ్ని స్టార్టింగ్లో ప్లేస్ చేశాను అండ్ జూమ్ వాల్యూని 0కి సెట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ కీ ఫ్రేమ్ని సెట్ చేసా. నెక్స్ట్ 10 ఫ్రేమ్స్ ఫార్వర్డ్కి మూవ్ చేస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు గణేష్ ఇమేజ్ మనకి ఏ సైజులో కావాలో అంతవరకు సెట్ చేసుకుందాం. ఓకే, నాకు ఈ సైజ్ వరకు చాలు. అండ్ నెక్స్ట్ టైటిల్ కోసం ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి టైటిల్స్లో టెక్స్ట్ ప్లస్ తీసుకుంటున్నా. ఓకే, టెక్స్ట్ వచ్చేసి ఓం శ్రీ గణేశాయ నమః అని రావాలి, అది కూడా తెలుగులో. మనం ఇప్పుడు తెలుగులో వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో తెలుగు ఫాంట్ కోసం గూగుల్ క్రోమ్లో గూగుల్ తెలుగు కీబోర్డ్ అని సెర్చ్ చేయండి. అందులో ఫస్ట్ వన్ ఆన్లైన్లో గూగుల్ ఇన్పుట్ సాధనాలను ప్రయత్నించండి. ఇక్కడ మనకి ఏ టెక్స్ట్ అయితే తెలుగులో కావాలో దాన్ని ఇంగ్లీష్ లెటర్స్తో టైప్ చేయండి. లైక్ ఎలా అంటే ఓం అంటే OM, ఓం శ్రీ SRI గణేశాయ నమః. ఓకే, దీన్ని ఇప్పుడు నేను కాపీ చేస్తున్నా అండ్ మన అప్లికేషన్లో టైటిల్ ప్లేస్లో పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఓం శ్రీ గణేశాయ నమః. బట్ ఇక్కడ ఏంటి అంటే బాక్స్లో వచ్చింది. ఎందుకు అంటే మనం తెలుగు ఫాంట్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి. ఒకవేళ మీ దగ్గర తెలుగు ఫాంట్ లేదు అంటే నేను తెలుగు ఫాంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది ఒక వీడియో చేశాను. దాని లింక్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇది పెద్దన్న అని ఉంది కదా, ఇది బాగానే ఉంది. దీన్ని నేను డౌన్కి మూవ్ చేస్తున్నా లేఅవుట్లో Y యాక్సెస్ అండ్ కొంచెం జూమ్ చేద్దాం. ఫస్ట్ అసలు గణేష్ ఇమేజ్ని చూద్దాం, అది ఎక్కడ ప్లేస్ అయింది అండి. గణేష్ ఇమేజ్ని టాప్కి మూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు టెక్స్ట్కి కూడా యానిమేషన్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం. సో ప్లే హెడ్ని స్టార్టింగ్లో ప్లేస్ చేస్తున్నా అండ్ సైజ్ని 0కి సెట్ చేశాను. కీ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నా అండ్ 10 ఫ్రేమ్స్ ఫార్వర్డ్ 1 2 3 4 5 6 7 8 9 10 వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా. ఓకే, అయితే ఇది ఎంతసేపు ప్లే అవ్వాలి అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓకే, నాకు ఇంతవరకు చాలు. ఓకే, సో టైటిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ మిడిల్లో వియ్యాల వారి పెళ్లి సందడి అని టైటిల్ రావాలి. సో దానికోసం అగైన్ టెక్స్ట్ ప్లస్ని తీసుకుంటున్నా. అగైన్ తెలుగులో కావాలి కాబట్టి గూగుల్ తెలుగు కీబోర్డ్ వియ్యాల వారి పెళ్లి సందడి. ఓకే, కాపీ పేస్ట్
అండ్ తెలుగు ఫాంట్ నేను దూర్జటి సెలెక్ట్ చేస్తాను. ఓకే. అండ్ లైన్ గ్యాప్ అనేది కొంచెం డిక్రీజ్ చేద్దాం. లైన్ స్పేసింగ్ ఓకే. అండ్ కొంచెం జూమ్ చేద్దాం. ఓకే. వియ్యాల వారి పెళ్లి సందడి. దీనికి కూడా యానిమేషన్ ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం. ప్లే హెడ్ని స్టార్టింగ్లో ప్లేస్ చేశాను. సైజ్ వచ్చేసి 0కి సెట్ చేసి కీ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నా. అండ్ 10 ఫ్రేమ్స్ ఫార్వర్డ్కి మూవ్ చేస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు సైజ్ని ఇంక్రీజ్ చేద్దాం. మనకి ఏ సైజ్ వరకు కావాలో అంతవరకు. ఓకే. ఇప్పుడు ఒక్కసారి ప్లే చేస్తున్నా. ఓం శ్రీ గణేశాయ నమః. వియ్యాల వారి పెళ్లి సందడి. చాలు ఇంతవరకు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కొడుకు ఇమేజ్ రివీల్ అవ్వాలనుకుంటున్నా. సో దానికోసం మీడియా పూల్లోకి వెళ్ళేసి క్లిప్ని టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా. ఓకే. అయితే ఈ అవుట్లైన్ క్లిప్పు ఇదంతా ఇలానే ఉంది కదా. సో ఇలా కాకుండా ఒక సర్కిల్ని ప్లేస్ చేసి ఆ సర్కిల్లో ఈ క్లిప్ అనేది ప్లేస్ అయ్యేటట్టు సెట్ చేద్దాం. సో దానికోసం ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఫిల్టర్స్లో ట్రాన్స్ఫార్మ్ అని సెర్చ్ చేయండి. దాన్ని ఈ క్లిప్కి అప్లై చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ క్లిప్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో ఇమేజ్ అడ్జస్ట్మెంట్ అని ఉంది రైట్. అందులో ఎడ్జ్ రౌండింగ్ అని ఉంది కదా, దాని వాల్యూని ఇంక్రీజ్ చేయండి. ఓకే. సర్క్యులర్గా వచ్చింది రైట్. అయితే ఇలా సర్కిల్ మనకి ఇలా కనపడకుండా సాఫ్ట్నెస్ని ఇంక్రీజ్ చేద్దాం. ఎడ్జ్ సాఫ్ట్నెస్ అని ఉంది కదా, సో దాన్ని ఇంక్రీజ్ చేయండి. ఓకే. అండ్ సైజుని కొంచెం డిక్రీజ్ చేద్దాం. ఓకే. అండ్ ఇమేజ్ని ఇంకొంచెం జూమ్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళేసి జూమ్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ కొంచెం డౌన్కి మూవ్ చేస్తున్నా. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ ఇమేజ్కి యానిమేషన్ని అప్లై చేద్దాం. సో దానికోసం ప్లే హెడ్ని క్లిప్కి స్టార్టింగ్లో ప్లేస్ చేసి జూమ్ వాల్యూని 0కి సెట్ చేస్తున్నా. ఓకే. అండ్ ఇప్పుడు కీ ఫ్రేమ్ని సెట్ చేసి 10 ఫ్రేమ్స్ ఫార్వర్డ్కి మూవ్ చేస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ జూమ్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కొడుకు పేరెంట్ నేమ్స్ అనేవి రివీల్ చేద్దాం. సో దానికోసం అగైన్ టైటిల్స్లో టెక్స్ట్ ప్లస్ తీసుకొని మళ్ళీ దాన్ని ఎడిట్ చేసే బదులు ఆల్రెడీ మనం ఇక్కడ ఎడిట్ చేసిన టెక్స్ట్ ప్లస్ ఉంది కదా, సో దీన్నే డూప్లికేట్ చేస్తాను. ఆల్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ జస్ట్ మనం టెక్స్ట్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూర్య సన్ ఆఫ్ శ్రీ శివకుమార్ శ్రీమతి లక్ష్మీ కుమారి కాపీ చేసి అప్లికేషన్లో పేస్ట్ చేస్తాను. సైజుని కొంచెం డిక్రీజ్ చేద్దాం. ఓకే. అయితే కలర్ కూడా ఎల్లోకి చేంజ్ చేద్దాం. టెక్స్ట్ కలర్ని ఎల్లోకి చేంజ్ చేస్తున్నా. ఓకే. అండ్ ఇందాక టెక్స్ట్ కూడా ఓకే. నెక్స్ట్ టైం నుంచి మనం కలర్ చేంజ్ చేయక్కర్లేదు, ఎందుకంటే మనం దీన్నే డూప్లికేట్ చేస్తాం కాబట్టి. యాక్చువల్లీ ఇక్కడే మనం ఎల్లో కలర్కి చేంజ్ చేసినట్టయితే అయిపోయేది. ఓకే. నెక్స్ట్ పెళ్లి కూతురు ఇమేజ్ రివీల్ అవ్వాలి. నెక్స్ట్ తన పేరెంట్ డీటెయిల్స్ అనమాట. సో సేమ్ ట్రాన్స్ఫార్మ్ని అప్లై చేస్తున్నా. అండ్ రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో ఇమేజ్ అడ్జస్ట్మెంట్లో రౌండింగ్ ఇంక్రీజ్ అండ్ సాఫ్ట్నెస్ ఇంక్రీజ్ అండ్ జూమ్ అవుట్ అండ్ ఇమేజ్ని కొంచెం జూమ్ చేద్దాం మనం. ఓకే. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఈ టెక్స్ట్ ప్లస్ని డూప్లికేట్ చేస్తున్నాను. ఆల్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. గూగుల్ తెలుగు కీబోర్డ్ కాపీ అప్లికేషన్లో టెక్స్ట్లో పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ముహూర్తం టైమింగ్ అండ్ ప్లేస్. అగైన్ టెక్స్ట్ని డూప్లికేట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఆ ముహూర్తం అండ్ ప్లేస్ ఎంటర్ చేద్దాం. సో దీన్ని కాపీ చేసి అప్లికేషన్లో పేస్ట్ చేద్దాం. సైజ్ కొంచెం డిక్రీజ్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్ డీటెయిల్స్ మెన్షన్ చేద్దాం. టెక్స్ట్ని డూప్లికేట్ చేస్తున్నా. కాపీ పేస్ట్. నెక్స్ట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరున్న క్లిప్ని అప్లై చేద్దాం. మీడియా పూల్లో ఈ క్లిప్ని తీసుకుంటున్నా. అండ్ దీనికి కూడా సర్కిల్ అనేది అప్లై చేద్దాం. ఎఫెక్ట్స్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఇన్స్పెక్టర్లో
ఇమేజ్ అడ్జస్ట్మెంట్లో రౌండింగ్ అండ్ సాఫ్ట్నెస్ రెండు ఇంక్రీజ్ చేసి క్లిప్ని అడ్జస్ట్ చేద్దాం. జూమ్ చేసి డౌన్కి మూవ్ చేస్తున్నాం అండ్ సైజుని కొంచెం డిక్రీజ్ చేద్దాం. ఓకే, అండ్ ఈ క్లిప్పు ఇంతవరకు చాలు. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో సేవ్ ద డేట్ టైటిల్ ఇచ్చేసి వీళ్ళిద్దరు నేమ్స్ డేటు మెన్షన్ చేద్దాం. టెక్స్ట్ని డూప్లికేట్ చేస్తున్నా. సేవ్ ద డేట్. దీని ఫాంట్ని చేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మదీనా తీసుకుందాం. ఓకే, కొంచెం జూమ్ చేసి టాప్కి మూవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు నేమ్స్ మెన్షన్ చేద్దాం. ఇంకో టెక్స్ట్ ప్లస్ని తీసుకుంటాను. ఇక్కడ వాళ్ళిద్దరు నేమ్స్ కాపీ పేస్ట్ అండ్ దూర్జటీని సెలెక్ట్ చేస్తున్నా. ఫాంట్ స్టైల్ అండ్ లేఅవుట్ని అడ్జస్ట్ చేస్తున్నా అండ్ డేట్ని కూడా మెన్షన్ చేద్దాం. 07/07/2024. ఓకే, పర్ఫెక్ట్. సో మనం 34 తీసుకున్నాం కదా, సో 32కి సెట్ చేసేస్తున్నా. పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ట్రాన్సిషన్స్ని అప్లై చేయాలి అంటే చేయొచ్చు, బట్ నేను ఇంతే ఉంచేస్తున్నా. ఫైనల్ వచ్చేసి మ్యూజిక్ని యాడ్ చేయటం. సో మ్యూజిక్ని యాడ్ చేస్తున్నా. అయితే దీని ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా ఉంది చూడాలి అంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, చూడొచ్చు. సో ఈ విధంగా డావిన్సీ రిజాల్వ్లో చాలా సింపుల్గా వెడ్డింగ్ ఇన్విటేషన్ను క్రియేట్ చేయొచ్చు.